అమెరికాలో అక్రమంగా చొరబడి అక్కడే అనాధికారికంగా ఉంటున్న భారతీయులను ఆ దేశం వెనక్కి పంపింది. 104 మందితో వచ్చిన అమెరికా ఎయిర్ ఫోర్స్ C-17 విమానం పంజాబ్లోని అమృత్సర్లో ల్యాండ్ అయింది. ప్రస్తుతం డిపోర్ట్ చేసిన వారిలో 73 మంది పురుషులుండగా 25 మంది మహిళలున్నారు. ఇందులో 13 మంది చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా అమెరికా మెక్సికో సరిహద్దుల్లో పట్టుబడ్డట్టుగా తెలుస్తోంది. అయితే వీరిని భారత్లో అరెస్టు చేస్తారా లేదా అనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. వీరంతా భారత్ ను వీడే సమయంలో అన్ని రూల్స్ ను ఫాలో అయ్యారని, కానీ విదేశాలకు వెళ్లిన తర్వాతే అక్కడి నుంచి అక్రమంగా అమెరికాలోకి చొరబడేందుకు ప్రయత్నించినట్టు తెలుస్తుంది. ఈ రకంగా చూసుకుంటే వీరిని అరెస్ట్ చేసే అవకాశం పెద్దగా లేనట్టు తెలుస్తుంది. అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రోజే అమెరికా నుంచి అక్రమ వలసదారులను తరిమివేస్తారని ప్రకటించారు ట్రంప్. చెప్పినట్లుగానే ఇప్పుడు వలసదారుల సొంత దేశాలను గుర్తించి వారిని తిరిగి పంపుతున్నారు. వీరిని యుద్ధ విమానాల్లో తరలిస్తున్నారు. ప్రస్తుతం భారత్కు చేరుకున్న వలసదారులను టెక్సాస్ నుంచి తరలించారు. అయితే వలసదారుల వద్ద ఎలాంటి పాస్పోర్టులు లేవని తెలుస్తోంది. వీరిని బయోమెట్రిక్ ఆధారంగా గుర్తించనున్నారు. నిజానికి మొదట 200 మంది అక్రమ వలసదారులను తీసుకొస్తున్నట్లు ప్రచారం జరిగినా కేవలం 104 మంది మాత్రమే వచ్చారు. డిపోర్ట్ విషయంలో భారత ప్రభుత్వం కాస్త అసంతృప్తిగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా అధికారులతో చర్చలు జరిపే అవకాశం ఉందని చెప్తున్నారు. అంతేకాదు వీరిలో చాలా మంది వర్క్ వీసాపై అమెరికాకు వెళ్లారని, వీసా గడువు ముగిసిన తర్వాత అమెరికా వారిని అక్రమ వలసదారులుగా పరిగణిస్తోందని చెప్తున్నారు.